మంచి ప్రత్యేకమైనటువంటి దినంగా మనం చూస్తున్నాము. లేఖన భాగం చదువుకున్నాము. మన సంఘ పెద్దలు ఏర్పాటు చేసింది ఈ దినము మనకు ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, కృతజ్ఞత అర్పణ పండుగ. సో దేవుడు మనను 6 మాసాలు కాపాడినందుకు మనం కృతజ్ఞతగా ప్రభువు సన్నిధికి మన శక్తి కొలది మనం తీసుకొని వస్తున్నాము. మరి బయట స్టాల్స్ ఉన్నవి, వాటిని మీరు దర్శించి మీకు అవసరమైనటువంటివన్నీ కూడా తీసుకొని దాని ద్వారా వచ్చే ఆ యొక్క డబ్బు అంతా కూడా సంఘ పరిచర్య కొరకు వస్తున్నది. ఒకసారి మనం అందరం బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. దేవుడు మనందరినీ 193 దినాలు కాపాడాడు. 194వ దినము మరి ఈ దినము, ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మీ అందరికీ విష్ యు ఆల్ హ్యాపీ హార్వెస్ట్ ఫెస్టివల్ డే. మీరు కూడా మీ పక్కవారికి తెలియజేయండి, హ్యాపీ హార్వెస్ట్ ఫెస్టివల్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్స్ బ్లెస్సింగ్స్ బి అపాన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం కీర్తనల గ్రంథము చదివినప్పుడు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సంగతులను శాస్త్రవేత్తలకు, మానసిక శాస్త్రవేత్తలకు సైతము అంతుపట్టినటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉంటాయి. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆరంభంలోనే మొదటి వచనంలో కీర్తనకారుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కీర్తనగా మనకు రాయబడి ఉన్నది. ఈ దినము సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నేను తక్కువ సమయం చెప్తాను. రెగ్యులర్గా చెప్పేదానికంటే ప్రభుచితమైతే దీన్ని నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. మొదటి వచనం మనం చూసాం. దేవా, సీయోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించునే, నీకు మ్రొక్కుబడి. వాస్తవంగా ఇది దేవాలయం కట్టక మునుపు దావీదు రాసినటువంటి కీర్తన పై భాగంలో ఉన్నది. దేవుడు అనేకమైనటువంటి ఆపదల నుంచి, శోధనల నుంచి, ఎరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, శత్రుబాధ నుంచి, క్షామం నుంచి కూడా. క్షామం అంటే కరువు. కరువు ఎలా వస్తుంది? వర్షం లేకపోతే కరువు వస్తుంది. ఒకసారి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచన చేశారా? ప్రపంచమంతటిని దేవుడు ఎలా పోషిస్తున్నాడు? మన ప్రపంచ జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా ఎంత? 820 కోట్లు. 820 కోట్ల మందికి ఆహారం దేవుడు ఎలా ఇస్తున్నాడు? మనం వేసుకునే వస్త్రాలు మొదలుకొని మనం తినే ఆహారం ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేశారా? ఇజ్రాయెల్ ప్రజలకి ఎక్కడ కూడా ఇజ్రాయెల్ దేశంలో నదులు లేవండి. నదుల మీద కాదు వారు ఆధారపడేది, వర్షం మీద మాత్రమే ఆధారపడతారు. ఆ వర్షం కొరకు వారు ఆకాశం వైపు, దేవుని వైపు చూడాలి. వర్షం అంటే ఒక ఆశీర్వాదం అని మనం చెప్పుకోవాలి. సరే, పాత నిబంధనలో భౌతికమైనటువంటి వర్షాన్ని మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో మనకు ఎలాంటి వర్షం అంటే ఆధ్యాత్మిక వర్షం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకంలోనికి మానవునిగా పంపించి మనందరినీ ఆయన ద్వారా దర్శించాడు. కాబట్టి ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చున్నాము. లేకపోతే ఈ రక్షణ కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. భక్తులు ఇక్కడ దావీదు ఆ పాత నిబంధన గ్రంథంలో కొన్ని వాక్యాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏంటి అని అంటే, వారందరూ కూడా సమూహంగా, వాస్తవంగా పండుగ అంటే సమూహంగా జరుపుకునే పండుగ. సమూహంగా వచ్చినప్పుడు వారు ఇలా చెప్పేవారు, నేను చెప్తాను, మీరు చెప్పండి. నేను యెహోవా దయాళుడు అని చెప్తాను, మీరందరూ కూడా ఆయన కృప నిరంతరం ఉండునుగా అని చెప్పండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి అలా స్తుతించేవారు. 123వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, మమ్మును కరుణింపు, మమ్మును కరుణింపు అని చెప్పాడు. చెప్పండి బిగ్గరగా. సో ఇక్కడ కీర్తనకారుడు 65వ కీర్తన అద్భుతమైనటువంటి కీర్తనగా మనము
వర్ణించవచ్చు. ఎందుకంటే దేవుని ప్రజలకు ఇచ్చే అమోఘమైనటువంటి దీవెనలు ఇక్కడ 1 కాదు 2 కాదు, ఆంగ్లంలో బౌంటీ అంటారు, అంటే అబాండెంట్ అని అర్థం. 65వ కీర్తనలో మనం ఏం చూసాము? దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి. సియోనుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే దీవెనలు అన్ని కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. అది దేవుని యొక్క నివాస స్థలము. 76వ కీర్తన 2వ వచనంలో రాయబడ్డది. షాలేములో ఆయన గుడారం ఉన్నది, ఇశ్రాయేల్లో లేక సియోనులో ఆయన మందిరం ఉన్నదని మాట రాయబడి, ఆయన ఆలయం ఉన్నదని మాట రాయబడి. సో అక్కడి నుంచే మనం కీర్తనలలో చూస్తాం. ఏం చూస్తామంటే సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించుగా. సియోను అంటే దేవుడు నివాసంగా కోరుకున్నటువంటి స్థలం. అది ఏదో కాదు, యెరూషలేమే సియోను. అది దాన్ని అక్కడక్కడ మనం మోరియా పర్వతం అని పాత నిబంధన గ్రంథంలో అక్కడే దేవుడు కోరుకున్నటువంటి స్థలం. 2వ కీర్తన 6వ వచనంలో చూస్తే ఐ హావ్ సెట్ మై కింగ్ ఆన్ జైన్ ఆన్ హోలీ హిల్ అనే మాట రాయబడ్డది. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజు నేను. దేవుని యొక్క దీవెనలన్నీ కూడా అక్కడి నుంచి. అందువల్లే దేవా, సియోనులో మౌనంగా ఉంటా నీకు స్తుతి చెల్లించు, నీకు మొక్కుబడి. దేవుని ప్రజలు దేవునికి మొక్కుబడినట్ట. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా మనం ఇక్కడ 62వ కీర్తన 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ 62వ కీర్తన అక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని ఎలా ఉన్నదట? మౌనంగా ఉన్నది. ఆయన వల్ల నాకు ఏం కలుగుతున్నది? రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కడత, ఎంతైనా నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడు. అంటే దేవుడు చేసినటువంటి మేలన్నింటిని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా కాపాడుతూ ఉన్నాడు. 121వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాము. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లెంబర్. ఇశ్రాయేలుని కాపాడువాడు గురుగడు. ఇశ్రాయేలు ప్రజల్ని అలా కాపాడుతూ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఇగతకు వస్తువు. 3వ వచనంలో చూస్తే 4వ వచనంలో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము. అక్కడ అప్పటికి ఆలయం లేదు. ఆలయం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అసలు దావీదు కాలంలో ఆలయం లేదు. తర్వాత మనం సొలొమోను కాలంలో ఆలయం చూస్తాం. సో ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి మనం 65వ కీర్తన 9వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడ్డది? నీవు భూమిని దర్శించడాన్ని దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాబోయే రోజుల్లో నీటి కొరకు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్యలో నాగార్జున సాగర్ నీళ్ల కొరకు, శ్రీశైలం నీళ్ల కొరకు, ఇంకా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ నదుల మీద వారు ఎత్తు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. సో నీరు లేకపోతే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ఆలోచించి. దేవుని వాక్యంలో రాయబడ్డది, దేవుని నది అక్కడ ఉన్నదంట. ఎన్ని నీళ్ళు ఉన్నాయి అక్కడ? దేవుడిచ్చే ఆ వర్షం. ఇశ్రాయేలు ప్రజలకి ఎలాంటి నదులు లేవు. ఒకవేళ ఎప్పుడైనా యోర్దాను పొంగితే ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే సస్యశ్యామలం అవుతాయి. కానీ దేవుని వాక్యంలో రాయబడ్డది, సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సర అంతం వరకు దేవుడు అన్నాడు, నా కను దృష్టి నేను అక్కడ ఉంచుతాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని భయపరచు. నది అవసరం లేదు. నేను మీకు తొలకని వర్షాన్ని, కడవని వర్షాన్ని కురిపిస్తాను. మనం ఒక పాట పాడదాం కీర్తనల పుస్తకంలో నుంచి. అంటే దేవుడు పరలోకం నుంచి ఏమేమి ఇస్తున్నాడు అనేది 567వ పాటలో దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. పల్లవి 2 లేక 3 చరణాలు మనం పాడతాం.
67. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనిషిది. 657వ పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. స్తుతి గానము చేయుటయే మంచిది. ఆ రోజు ఆయన ఆకాశము మేఘములతో కమ్మును. ఆయన ఆకాశము మేఘములతో కమ్మును. భూమి కొరకు వర్షము వర్షమే లేకపోతే హార్వెస్ట్ ఫెస్టివల్ ఎక్కడదండి? ఒక్క మాటలో చెప్పాలంటే కనీసం స్నానం చేసుకొని అన్న చర్చికి వస్తామా? కొంతమంది ఏంటంటే ఈరోజు మాకు ట్యాప్ రాలేదు సార్ అందుకే నేను చర్చికి రావట్లేదు అంటే మానవ అవసరాలకు దేవుడు ఆ మేఘముల గురించి భక్తుడు యోబు గ్రంథంలో అనేక చోట్ల రాస్తాడు. యోబు గ్రంథం 36, యోబు గ్రంథం 37, యోబు గ్రంథం 38 3 వాటిలో రాస్తాడు. ప్రశ్న వేస్తాడు, మంచు ఎక్కడి నుంచి కురుస్తుంది, ఉరుములు మెరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వర్షం వచ్చినట్టు చేస్తా ఉంది, భయంకరమైనటువంటి ఉక్కపోత వచ్చినట్టు చేస్తుంది. మనందరికీ తెలుసు నెల్లూరులో ఎంత చల్లగా ఉంటుందో మనందరికీ తెలుసు. 10 నెలలు చల్లగా ఉంటా, 2 నెలలు వేడిగా ఉంటా. ప్రభుత్వంతో ప్రియులారా, ప్రభువే ఆకాశం నుండి ఆ మేఘములను తెరచి పరచి కీర్తన 5, 9, 10లో కూడా రాయబడ్డాయి. పరిశోధింపజాలని మహాకార్యములను ఆయన లెక్కలేనని అద్భుత క్రియలను జరిగించున్నాడు. ఆయన భూమిని దర్శిస్తూ ఉన్నాడట. ఎలా అంటే వర్ష రూపంలో, వాక్యం కూడా వర్ష రూపంలో. యెషయా గ్రంథం 55లో రాయబడింది.
ఆకాశము నుండి ఎలా అయితే వర్షం భూమి మీదకి వస్తుందో అలాగే ఆయన వాక్యం కూడా అలాగే ఫలిస్తుందనే మాట కూడా యెషయా రాయబడింది. ఉదయకాలము ఆ వర్షము ద్వారా మనకు కలిగే లాభాలు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి మానవునిగా వచ్చి వారికి ఇచ్చినటువంటి దీవెనల కంటే ఎక్కువగా అన్యజనులమైనటువంటి మనందరినీ కూడా ఆయన దర్శించాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువు ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుకున్నాం. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తును భూలోకంలోకి ఆయన పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికి కూడా, మనందరికి తెలుసు, 1, 2 కాదు, అవన్నీ కూడా యాకోబు 1:17, ఎఫెసీయులు 1:3లో రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనం మనకు అనుగ్రహించింది. ఈరోజు మనము అపాయం నుంచి, ఆపద నుంచి, ఈ వర్షం అంటే దీవెనగా మనం తలుస్తున్నాము. ఉద్యోగం అనే వర్షము, ఆరోగ్యం అనే వర్షం. ఎంతసేపు పాస్టర్ గారు అక్కడ నిలబడి చెప్పాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. భక్తుడు కూడా అదే అంటాడు, యెహోవా నాకు చేసిన ఉపకారాలను నేను ఆయనకు ఏం చెల్లించుదు, రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, నీ ప్రజలందరికీ నేను మొక్కుబడులు చెల్లిస్తానని అంటున్నాడు. ఇక్కడ కూడా 65వ కీర్తన 1వ వచనంలో నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, నీకు నేను రుణపడి ఉన్నాను అని కీర్తనకారుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇశ్రాయేలుకి భూలోక సంబంధమైన వర్షం అయితే, ఈరోజు మనకు రకరకాల వర్షం అనే ఆశీర్వాదం, ఉద్యోగ ఆశీర్వాదం చెప్పవచ్చు, మనం ఆరోగ్య ఆశీర్వాదము, గృహ ఆశీర్వాదము, సంతాన ఆశీర్వాదము, ప్రమోషన్ ఆశీర్వాదము, ట్రాన్స్ఫర్ ఆశీర్వాదము, విదేశీ ప్రయాణము, రకరకాల దీవెనలు ఇక్కడ అంటున్నాడు భక్తుడు. ఆ మాట చదువుకుందాం. 10వ వచనం 65 దాని దుక్కులను దుస్తారమైన నీళ్లతో తడిపి దాని గనివెలను చదును చేయించున్నావు, వాన జనుల చేత దాన్ని పదును చేయించున్నావు, అది మొలకెత్తగా నీవు విత్తువానికి విత్తనం ఇస్తున్నాడట, తిరువానికి ఆహారం ఇస్తూ ఉన్నాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం మన ఉత్తర ప్రాంతాల రీతిగా చదివాం. ఈ దిన మనకు కలిగినటువంటి దీవెనలు భక్తులందరూ కూడా వారు మరలా ఒకసారి నేను యెహోవా దయాళుడని నేను చెప్తాను, మీరందరూ కూడా ఆయన కృప నిరంతరముగా బిగ్గరగా చెప్పాలి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. సో ఈ సంతోషము ఆ రోజు ఇశ్రాయేలీలు చూడండి, ఆ సృష్టి అంతా కూడా ఎంత సంతోషంతో ఉన్నదో. ఎందుకంటే కేవలం చిన్న ఉదాహరణ చెప్పి నేను భవిస్తాను. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో ప్రపంచ వార్తలు చూస్తూ ఉంటాను. అయితే ప్రపంచంలో అనేకమైనటువంటి ఎడారులు ఉన్నాయి, మనందరికీ తెలుసు, అడవులు ఉన్నాయి. కొన్నిసార్లు వాస్తవంగా చెప్పాలంటే ఎడారిలో కానీ అడవిలో కానీ వర్షం పడకపోతే ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులకు అన్నిటి కూడా ఆహారము. అయితే మనం చూసాను నేను ఒక భయంకరమైనటువంటి ఎడారి, అది ఆశ్చర్య రీతిగా యెషయా గ్రంథము 43, 44, 45వ అధ్యాయంలో రాయబడ్డ రీతిగా ఎండిన ఎడారిలోనే నీళ్లు ప్రవహింపచేయుచున్నాను అన్న రీతిగా ఆ ఎడారిలో వర్షం పడి అంత పచ్చగైపోయింది. కింద కామెంట్ చూస్తే బైబిల్ వాక్యాలే ఉన్నాయి. మొత్తం బిగ్గరగా చెప్పండి ప్రభుత్వం. ఎడారిలో ఎవరైనా నీళ్ళ ట్యాంకర్ తీసుకుపోయి పోస్తున్నారండి? ఎన్ని ట్యాంకర్లు పోస్తారు? ఈ ఉదయకాలం ఒక్కసారి మనం ఆకాశం వైపు చూస్తే దేవుని నది ఉన్నదంటే అక్కడి నుంచే ఆ వర్షం అనే నీరు ఆ నదిలో నుంచే వస్తున్నది. ఆ కీర్తనల గ్రంథం 46వ కీర్తన 4వ వచనంలో రాయబడింది, ఒక నది కలదనే మాట అక్కడ రాయబడింది. ఆ నది ఏం చేస్తుందట, ఆ పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నదంట, ప్రవేశించి సంతోష భరితులుగా మారుస్తూ ఉన్నదంట. సో ఈరోజు మనకు రక్షణ అనే వర్షము పరలోకం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు దిగి
మనందరి కొరకు మానవ శరీరంగా ఆయన మన మధ్య నివసించాను. తల వంచని ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ దినమైన ఒక మంచి సుదినంగా మేము చూస్తున్నాం. 193 దినములు కాపాడి 194వ దినము ఉదయకాలం మధ్యాహ్నం సజీవులుగా ఉంచాను ప్రభా. నీవు ఇచ్చిన గొప్ప రక్షణ మేము ఏమి ఇవ్వగలము? దాని కొలత వేయలేము, దాన్ని తూచలేము. భక్తులు చెప్తున్న రీతిగా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించలేదు. రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థిస్తాను. ఆయన ప్రజలందరినే మొక్కుబడులు చెల్లిస్తాను. మాకు ఇచ్చిన భౌతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, పరలోక దీవెనని బట్టి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.